వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముందుకు పోతూ ఉంటుంటే ఓర్వలేని వినయ్ భాస్కర్ అనుచరులు విష ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తోట పవన్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూకబ్జాలు అడుగడుగునా జరిగాయని, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచరులు రంజిత్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మళ్లీ భూ కబ్జాలతో కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయని రాజేందర్ రెడ్డి నియోజకవర్గంలో భూ కబ్జాలకు చరమగీతం పాడే విధంగా చర్యలు తీసుకున్నారని అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా భూ పంచాయతీలు చేయరాదని గోడ ప్రతులు కూడా ఉన్నాయని, ఎంతో మంది ప్రజలకు అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అడగటం హాస్యాస్పదమంటూ తోట పవన్ మండిపడ్డారు. దురుద్దేశంతో నాయని రాజేందర్ రెడ్డి గారిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమ్మెల్యే ఎలాంటి భూ వివాదంలో జోక్యం చేసుకోలేదని, ఎవరైనా వచ్చినా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లమని సూచిస్తారు. నిన్నటి రోజున ఎమ్మెల్యే గారి పైన మాజీ శాసనసభ్యుడు దాస్యం వినయ్ భాస్కర్కి సంబంధించినటువంటి అనుచరుడు రంజిత్ రెడ్డి గారి తల్లి మరియు అక్కగారు నిన్న మన శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. మరి మేము దాన్ని ఖండిస్తూ ఈరోజు మేము చెప్పేది ఏంటంటే, అనంకొండ నియోజకవర్గం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజేందర్ రెడ్డి గారు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చెప్పింది ఒకటే ఒక మాట, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూ కబ్జాలను మొత్తం కూడా అంతం చేస్తాం, భూ కబ్జాలను ప్రస్తావన లేకుండా ఈ నియోజకవర్గాన్ని భూ కబ్జాల బారి నుండి కాపాడుతామని చెప్పి వచ్చిన మొదటి రోజునే చెప్పినటువంటి హామీ అది. అలాగే ఈ సంవత్సరంలో కూడా చాలాసార్లు మీడియా మిత్రుల సమక్షంలో చాలాసార్లు కూడా చెప్పినారు, ఈ నియోజకవర్గంలో ఎటువంటి భూ కబ్జాలకు తావు లేకుండా చేస్తామని చెప్పి. గతంలో ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఏవైతే భూ కబ్జాలు జరిగినాయో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్భయంగా రోడ్ల మీదకి వచ్చి, వాళ్ళందరూ నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి, వాళ్ళందరూ నిర్భయంగా వచ్చి కొట్లాడని చెప్పి కూడా పిలుపునిచ్చినారు. కానీ ఈరోజు ఉద్దేశపూర్వకంగా మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ఓర్వలేక, ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణను చూసి ఓర్వలేక ఈరోజు వినయ్ భాస్కర్ దొంగల ముఠ ఎవరైతే నాయకుడిగా ఉన్నాడో రంజిత్ రెడ్డి, సోదా కిరణ్ మరి మిగతా అనుచరులందరూ కూడా ఒక కక్షపూరితంగా, ఒక ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారి పైన ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం తీసుకున్నారు. దాంట్లో కూడా ఎవరినో తీసుకొచ్చి పెడతారేమో అనుకుంటే స్వయంగా రంజిత్ రెడ్డికి సంబంధించినటువంటి భూమి విషయాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఇది చాలా బాధాకరం అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అంటే భూ వివాదాలకు, భూ సెటిల్మెంట్లకు, భూ కబ్జాలకు మా నాయకుడు ఎంత దూరంగా ఉంటారనేది మేము ఒకసారి ఆలోచించుకోవాలి. అలాంటిది పక్కకు పెట్టి మీరు గత వినయ్ భాస్కర్ గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిందంతా భూ కబ్జాలే. అమాయకుల భూములు కబ్జా చేసారు, పేదల భూములు కబ్జా చేసారు, వ్యాపారుల భూములు కబ్జా చేసారు, ఆఖరికి చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా బయటికి పోయి బతుకుతున్నటువంటి ఎన్ఆర్ఎల్ భూములు కూడా కబ్జా చేసినటువంటి చరిత్ర వినయ్ భాస్కర్ది, రంజిత్ రెడ్డి, సోదా కిరణ్ది. ఈరోజు వాళ్ళు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము మమ్మల్ని మాపైన దౌర్జన్యం చేస్తామని చెప్పి బయటికి వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మహిళా కమిషన్ల చుట్టూ తిరుగుతా అంటే ఈ దయ్యాలు వేదాలు అడిగినట్టు మాకు అనిపిస్తూ ఉంది. దయచేసి నేను ఈ నగర ప్రజలందరికీ కూడా కోరేది ఏంటంటే, మరీ ముఖ్యంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరేది ఏంటంటే, ఈరోజు దాస్యం వినయ్ భాస్కర్ దొంగల ముఠ, రంజిత్ రెడ్డి కావచ్చు, సోదా కిరణ్ కావచ్చు, మరి ఇక ఇతర మనుషులందరూ కూడా మళ్ళీ ప్రశాంతంగా ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఒక భూ వివాదాలతో ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించడానికి, ఒక రాజకీయ అల్లర్లు లేపడానికి ఇటువంటి భూ వివాదాలను తెరపైకి తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి దీని అంతటి కూడా ఈ నగర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని చెప్పి, వీటన్నిటి కూడా గమనించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అలాగే గతంలో గ్రీన్ స్క్వేర్ ప్లాజాలో ఎంతోమంది పైన ఒక పార్కింగ్ విషయంలో దాడులు చేసిండు, అలాగే మిగతా ఎంతోమంది ఉద్యోగస్తుల పైన దాడులు చేయించాడు, అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా ఈయనకు హస్తం ఉన్నాయని చెప్పి కూడా కొన్ని వార్తలు తెలిసినాయి. మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి. ఒక నేరస్తుడు, ఒక హంతకుడు, ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈరోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడి ముందు పెట్టి
మళ్ళీ భూ కబ్జాలకు తెరలేపడానికి చూస్తూ ఉన్నాడు. ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము వినయ్ భాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వినయ్ భాస్కర్ గారు, మీరు గతంలో ఇలాంటి రౌడీలను గూండాలను పెంచి పోషిస్తేనే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. మళ్ళీ ఇలాంటి రౌడీలను గూండాలను మళ్ళీ ప్రజల్లోకి తోలితే ఈసారి మిమ్మల్ని మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొకసారి కనుక మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఆయన మంచితనాన్ని మీరు చాదగనితనంగా తీసుకుంటే బాగుండదు. ఆయన అమాయకత్వాన్ని ఆయనకున్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు. ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మేము ఎవరు కూడా ఊరుకునే ఉద్దేశం లేదు. దయచేసి నేను వినయ్ భాస్కర్కి కానీ లేదా ఆయన వెనుక ఉన్నటువంటి చెంచాలకు గూండాలకు చెప్పేది ఏంటంటే, ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు ఉంటే ప్రశ్నలు చేయండి. మీరు ఇలాంటి వాటి మీద మీరైనా ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడండి. కానీ మళ్ళీ ఎంతసేపు భూములు 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 మీ జీవితం అంతా భూములు, ప్రజల భూములు దోచుకొని తినడం తప్ప మీకు ఇంకా వేరే ఇంకా అంశం లేదా, వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా